గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈ రోజు చాలా దూరం ప్రయాణం చేసి ఒక వ్యక్తిని కలవడానికి నేను రాజమండ్రి వచ్చేసిన. రాజమండ్రి అనంగానే వినిపించే పేరు మార్గాని భరత్. సో ఈ భరత్ అంటే రాజమండ్రి, రాజమండ్రి అంటే భరత్. ఈ విధంగా అయిపోయింది ఈ రోజు పరిస్థితి. ఎవరిని అడిగినా కానీ నేను వచ్చే ముందు సార్ నిజంగా నేను వచ్చే ముందు నేను రాజమండ్రికి వెళ్తున్నా అని చెప్పంగానే ఓ భరత్ గారి ఇంటర్వ్యూవా, ఫ్లైట్లో కూడా భరత్ గారి ఇంటర్వ్యూవా, ఇది పరిస్థితి ఈ రోజు. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఒక ఇంతకు ముందు ఆయన రియల్ హీరో, హా. ఇప్పుడు రియల్ హీరో అవుతున్నారు ఆయన. ఓ అసలు ఆ రియల్ హీరో ఎలా అయ్యారు, ఏమి చేసి అయ్యారు అనేది కూడా మన ఇద్దరం ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం ఆయన ప్రశ్నించాలి, విషయాలు తెలుసుకోవాలన్నమాట. అండ్ డెఫినెట్లీ అన్న, ముందుగా ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఓటు హక్కు తెచ్చుకొని ప్రశ్నించడానికి వచ్చారు. అంటే హక్కు వచ్చింది మాకు ప్రశ్నించేది, కాబట్టి మేము అందరం ప్రశ్నిస్తామని ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ అందరూ చేస్తున్నారు. చూసి చాలా గట్స్ ఉన్న పిల్లలాగే కనిపిస్తున్నారు, Yes. చాలా గట్టిగా కూడా ప్రశ్నించేలాగా కనిపిస్తున్నారు. Yes. ఓకే, ఒక్కటే మనం ఇక్కడ రాజమండ్రిలో పార్కుల విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, రాజమండ్రిలోకి ఒక హెరిటేజ్ సిటీ ఇది. అవును, ఈ హెరిటేజ్ సిటీని రాజమండ్రి అప్లిఫ్ట్ చేశారు, ఫేస్ అప్లిఫ్ట్ చేసిన వ్యక్తిగా మార్గాన్ భరత్ గారికి ఒక పేరుంది. అయితే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే విద్య వైద్య పరంగా అంటే కనీస అవసరాలైన ప్రజల కనీస అవసరాలైన విద్యా వైద్య రంగాన్ని ఆయన ఏ మేరకు అభివృద్ధి చేశారు, ఓకేనా, ఇక పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి పరంగా యువత కోసం ఏం చేశారు అన్న విషయాలు ఫస్ట్ మనం తెలుసుకుంటాం. అవునన్నా, ఫస్ట్ భరత్ గారితో స్టార్ట్ చేస్తామా, స్టూడెంట్స్ తో స్టార్ట్ చేద్దామా? భరత్ గారితోనే స్టార్ట్ చేద్దాం. భరత్ గారితోనే. ఓకే, అయితే నువ్వే స్టార్ట్ చేయి, నేను అనుకుంటున్నా. సో సార్ ముందుగా మీకు నమస్తే. నమస్తే అండి, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో సార్ యాక్చువల్గా ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ ఏం అడగబోతున్నారు అన్న ఒక యాంగ్జైటీ నా లోపల పెరుగుతుంది. ఎందుకు అని అంటే ఒక లీడర్ ప్రజల ముందుకు వచ్చి లేదా వాళ్ళ జనాల మధ్యలో ఉండి, వాళ్ళ ఊర్లోనే వాళ్ళ జనాల మధ్యలో ఉండి మాట్లాడగలిగితేనే అసలైన అదే ఇందాక అన్నట్టుగా రియల్ హీరో అయ్యే అవకాశం వస్తుంది. సో మీకు ఇది బెస్ట్ అవకాశం అనుకుంటున్నా, కానీ ఆ అవకాశాన్ని వీళ్ళు ఎట్లా వాడుకుంటారు అనేది కూడా చూడాలి. దానికన్నా ముందు యాక్చువల్గా నేను అన్న డిస్కస్ చేసుకున్నప్పుడు మా ఇద్దరికి ఒక డౌట్ వచ్చింది. ఈయన ఎంపీయా ఎమ్మెల్యేనా, ఈయనని ఎంపీగా మనం ఇంటర్వ్యూ చేద్దామా, ఒక ఎమ్మెల్యేగా ఇంటర్వ్యూ చేద్దామా అనే ఒక డౌట్ వచ్చింది మా ఇద్దరు. 2 రోజుల నుంచి ఆ ప్రశ్న నాకు ఉత్పన్నం అవుతుంది, నా మనసులో ఉత్పన్నం అవుతున్నది, ఏ విధంగా ఇంటర్వ్యూ చేయాలనేది. ఎస్, మీరే చెప్పండి సార్ దానికి ఆన్సర్. నేను ఫస్ట్గా ఐ వాంటెడ్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్. సార్ ఆన్సర్ చెప్పకుండా క్వశ్చన్ అడుగుతున్నారు సార్ మీరు? లేదు, ఫస్ట్ నేను తెలుసుకోవాలి కదా మీతో. అది దాటవేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంటర్వ్యూ తీసుకుంటానంటే ఐ హావ్ టు నో వేర్ అబౌట్. యా ప్లీజ్. సో రాములమ్మ మీ ఒరిజినల్ పేరా, లేకపోతే విజయశాంతిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాములమ్మ పెట్టుకున్నా బ్రాండ్? యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అట్లా ఏం లేదు సార్. నిజంగా అయితే నా పేరు రమ్యకృష్ణ. టు బీ సీరియస్, నేను నిజంగా రమ్యకృష్ణనే. కానీ రాములమ్మ అనే పేరు ఒక ప్రోగ్రాం కోసము తెలంగాణ ఉద్యమం సమయంలో పెట్టుకోవాల్సి వచ్చింది. అలా పెట్టుకున్నా, అది అలాగే జనాల్లోకి వెళ్ళింది కాబట్టి అలాగే కంటిన్యూ అయిపోతుంది. జనాలు అట్లా పిలవడానికి ఇష్టపడుతున్నారు. సరే, వాళ్ళ ఇష్టమే, నాకు నూరేళ్ళ ఆయుష్ అని నేను కూడా కంటిన్యూ చేస్తున్నా. వాళ్ళ కోరిక మేరకే కదా ఉండేది. అంతే అంతే. సో ఇప్పుడు మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్ ప్లీజ్. మీరు అడిగిన క్వశ్చన్ ఎంపీయా ఎమ్మెల్యేనా, రియల్ హీరోవా రియల్ హీరోవా అంటే నా అసలు ప్రశ్న, కరెక్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఒక ఎంపీగా మిమ్మల్ని ఈ రోజు ఇంటర్వ్యూ చేయాలా, కాబోయే ఎమ్మెల్యేగా ఇంటర్వ్యూ చేయాలా అనేది డౌట్ మా ఇద్దరికి. నేను ఇప్పుడు నా ఐడెంటిటీ నాకు వచ్చింది ఎంపీగానే, సో మీరు ఎంపీగానే చేయండి, ఇంటర్వ్యూ ఎంపీగానే చేయండి అన్న. మనం అనుకున్నట్టుగానే ఒప్పుకున్నారన్న. ఓకే, ఆయన ఒప్పుకున్నారు. సరే, ఎంపీగానే అనుకుంటాం. మీరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే లాగా భావించుకొని రాజమండ్రి నియోజకవర్గం పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి, రాజమండ్రి అంటే ఒక హెరిటేజ్ సిటీని అప్లిఫ్ట్ చేశారు, చాలా అందంగా తీర్చిదిద్దారు. ఓకే, నేను దాన్ని కాదనలేదు. ఇవన్నీ విషయాలు మనం పక్కన పెడితే, వాటి వల్ల యువతకి ఏమి లాభము ఏమి నష్టం అన్న విషయాలు పక్కన పెడితే, యువత కోసము ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, అంటే వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, డిగ్రీలు పూర్తి చేసుకొని బీటెక్లు పూర్తి చేసుకొని పట్టాలు చేత పట్టుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి కోసము మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఫస్ట్ థింగ్ అన్న, నాగరాజ్ అన్న, మీరు ఫస్ట్ తెలుసుకో, మనకందరికీ తెలుసు 3 years కరోనాతో పోయింది. ఓకే, సో మన దగ్గర ఉన్నది ఓన్లీ 2 years టైం. ఓకే, ఈ 2 years టైంలో మనము రాజమండ్రి సిటీకి నేను ఏం చేయగలుగుతాను, వాట్ బెస్ట్ ఐ కుడ్ డూ. సో ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి రాజమండ్రి సిటీకి వెబ్ గాట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఓకే, ఇది కాకుండా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను తీసుకొచ్చింది ఈఎస్ఐ హాస్పిటల్. ఓకే, అంటే 50,000 శ్రామికులు ఉన్నారు, ఆ శ్రామికులకి
ఒక ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. Hmm. అంటే ఇదివరకు ఎప్పుడో ఉండేది, డైలాబిడేటెడ్లో ఉండేది. ఓకే. సో అది 100 crores-తో తీసుకుని వచ్చాం. Hmm. ఇది కాకుండా కొన్ని వందల మంది చనిపోయారు Hmm. మోరంపూడి ఫ్లైఓవర్. Hmm. ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కొడతానే ఉన్నారు Hmm. కొబ్బరికాయలు. ఓకే. కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు కానీ అది మురళీమోహన్ గారు కూడా కొబ్బరికాయ కొట్టారులేండి. చాలా మంది కొట్టారు ఆయన Okay, ముందరు. okay. సో కొట్టారు కానీ అది ముందరకు వెళ్ళలే. సో Okay. దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. Ah. ఆ టెక్నికల్ ఇష్యూ గురించి Ah. అది ఆగిపోయింది. ఓకే. సార్, ఇక్కడ ఒక ఆగిపోయినప్పుడు ప్రశ్న అడగచ్చా? Yeah. మీరు ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ అంటున్నారో, ఈ ఫ్లైఓవర్ విషయంలో మీరన్న మాట ఇది, ఓకే. రైట్ అన్న? సో Okay. మీరన్న మాట ఏంటి అని అంటే, ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వకపోతే నేను అసలు ఓట్లు అడగడానికి రాను అని. మరి ఎలక్షన్స్ వచ్చేసినాయి, మీ హయాంలో అది కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు So- కాలేదండి? ఆల్మోస్ట్ కంప్లీషన్ దగ్గరలో ఉంది. సార్ కంప్లీట్ దాని ఆలస్యానికి కారణం మీరే అంటారు కదా, దాని ఆలస్యానికి కారణమే మీరు అంటారు కదా. అది మేడం నేను ఒకటి చెప్తాను. Hmm. నేను ఒకవేళ మోరంపూడి ఫ్లైఓవర్ కట్టకపోతే Hmm. నాకున్న ఆస్తి అమ్మైనా కానీ అన్నారు. నేను ఫ్లైఓవర్ కడతానని. అవును అన్నారు. సో ఆ ఫ్లైఓవర్ కట్టే ప్రాసెస్లోనే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 16 months అవుతుంది. Hmm. ఇప్పుడు ఇవాళ 16 నెలల్లో 1.5 kilometer ఫ్లైఓవర్ కట్టడం అని అంటే Hmm. ఇట్స్ ఛాలెంజింగ్. సో నేను కూడా టార్గెట్ పెట్టుకున్నా, March 10th కల్లా, Hmm. బిఫోర్ ఐ గో ఫర్ ఎలక్షన్స్, బిఫోర్ ఓటర్స్ సార్, కాస్ట్ ఫర్ మీ. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న అడగాలనుంది నాకు. అంటే మీరు 16 నెలలు పడుతుంది అని చాలా టెక్నికల్గా ఆలోచించి చెప్తున్నారో, లాజికల్గా ఆలోచించి చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ఎంత సార్ 1.5 kilometer? 1.5 kilometer. 1.5 kilometer పొడవైన ఫ్లైఓవర్ కట్టడానికి అంత టైం పడుతుందని తెలిసిన మీరు 5 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేస్తే, అందులో లేదు నాకు 30 kilometers ఒకే ఫ్లైఓవర్ కావాలంటే, అది కూడా ఏంది, అప్ అండ్ డౌన్స్ నాకు వద్దు, Up and down. 5 ఫ్లైఓవర్లు కలిపి ఒకే వంతెనగా కావాలి. హైదరాబాద్ లో ఉంది పివి నరసింహారావు ఫ్లైఓవర్, అలాంటి ఫ్లైఓవర్ నాకు కావాలనేది ప్రతిపాదన పెట్టారు ఈయన. అన్న పివి నరసింహారావు ఏదైతే ఫ్లైఓవర్ ఉందో అది 11.5 kilometers. ఓకే. అది కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది మాకు. 30 kilometerల ఫ్లైఓవర్ కట్టడం అంటే మీకు ఈ 1.5 kilometer 30 kilometer ఫ్లైఓవర్ అని నేను ఎప్పుడు చెప్పలేదండి. 5 ఫ్లైఓవర్లు కలిపి ఒకే ఫ్లైఓవర్ గా రావాలన్నది మీ డిమాండ్. లేదు, అది ప్రతిపాదన. ఓకే. సో రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో ఇప్పుడు విజయవాడలో కట్టారు పెద్ద ఫ్లైఓవర్, సింగిల్ ఫ్లైఓవర్ స్ట్రెచ్. సో అట్లాంటిది రాజమండ్రికి ఎందుకు తీసుకురాకూడదు అనేది నా ఆలోచన. మీ ప్రతిపాదన వల్లే కదా నితిన్ గడ్కరీ గారు అది పక్కన పెట్టేసి లేదు, లాస్ట్ లేదు, మూమెంట్ లో మళ్ళీ పోయి మోరంపూడన్నా శాంక్షన్ చేయండి అని తెచ్చుకున్నందుకే కదా కాదు ఇప్పుడు కాదు, ఆలస్యం అయింది. మీది రాంగ్, మీకు ఐడియా పూర్తిగా లేకుండే. ఓకే. సో నేను మీరు చెప్పేది clear ఏంటంటే, నేను చెప్తాను అసలు ఈ ఫ్లైఓవర్ మురళీమోహన్ గారు తీసుకుని వచ్చారు, ఆ, ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్తాను. ఓకే. ఫస్ట్ ఏంటంటే దివాన్ చెరువు దగ్గర నుంచి ఉమ్, కవ్వూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి బైపాస్ వచ్చింది. ఉమ్, ఇదివరకు రాజమండ్రి మీదుగా లాలా చెరువు, మోరంపూడి, అక్కడ నుంచి రావులపాలెం మీదుగా విజయవాడ వెళ్ళేవారు ట్రాఫిక్ అంతా కూడా. ఓకే. సో ఇప్పుడు బైపాస్ వచ్చేసింది. సో ఇక్కడ ట్రాఫిక్ ఏముండదు, సిటీ ట్రాఫిక్ ఉంటుందని ఆ, సో దాన్ని క్యాన్సిల్ చేశారు. ఉమ్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ₹1,00,000 కూడా వేస్ట్ చేయరు. ఉమ్, ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ ముందు వెనక చూసి ఏదో అటు ఇటు చేస్తారు కానీ ఉమ్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయరు. సో ఆ ఫ్లైఓవర్కి ఎందుకు మనం అనవసరంగా డబ్బులు పెట్టాలి ఉమ్, అని క్యాన్సిల్ చేశారు. ఉమ్, క్యాన్సిల్ చేస్తే నా ఎదురుగుండానే, ఉమ్, మీరు నమ్మరమ్మా, నా ఎదురుగుండానే నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటే ఒక లారీ వచ్చి ఒక పిల్లోడిని కొడితే అంత ఎత్తు ఎగిరి చనిపోయాడు. సో నాకు అనిపించింది అసలు నేను ఎంపీ కింద నా ఉండి ఫ్లైఓవర్ తెచ్చుకోకపోతే అసలు వై ఇస్ దిస్ పోస్ట్ ఫర్ మీ. నేను వెళ్ళి ఇట్లానే పార్లమెంట్లో నుంచుని ఎదురుగుండా నితిన్ గడ్కరీ ఉన్నారు, ఆయన మినిస్టర్ ఉంటే నేను చెప్పాను ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అన్లెస్ అండ్ అంటిల్ యూ గివ్ మీ దిస్ మోరంపూడి ఫ్లైఓవర్. సో అదేంటంటే బ్లాక్ స్పాట్స్ నుంచి ఎలిమినేట్ చేశారు. సో వై? సో మీరు ఇస్తారా ఇవ్వరా, లేకపోతే నేను ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ అని నేను డైరెక్ట్గానే చెప్పాను. ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అని చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇంతగా ఫ్లైఓవర్ ఎప్పుడు అది ఇప్పుడు కంప్లీట్ కంప్లీట్ అవుతుంది, March 10th కల్లా అయిపోతుంది. ఎంపీ అనేది మార్గన్ భరత్ గారికి ఒక అలంకరణ లాంటిది, ఒక హోదా కదా, దాన్ని రిజైన్ చేయడానికి సిద్ధపడ్డారంటే మేము నమ్మాలా? నేను అన్నాను ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అని అన్నా. ఇప్పుడు నేను ఒక ఫ్లైఓవర్ తీసుకురాలేదు అనుకోండి, నేను అంత బోల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకుంటాను? నా ఆస్తి అమ్మైనా నేను ఫ్లైఓవర్ కడతానని. ఒకవేళ నిజంగానే కానీ నేను శాంక్షన్ చేయించుకోలేదు అనుకోండి, నేను ఇచ్చిన మాట ప్రకారం నిజంగానే అమ్మైనా నేను ఫ్లైఓవర్ కట్టేటోండి. సరే, మీ ఆస్తి పాస్తులు ఎంత, మీరు నిజంగా చెప్పారు లేదా, ఇంత మీకున్న ఆస్తి ఎంత, మీ నాన్నగారి ద్వారా సంక్రమించింది ఎంత, ఎంపీ అయ్యాక మీరు సంపాదించింది ఎంత అనేది ఇంటర్వ్యూలో మళ్ళీ ముందుకు తెలుసుకుంటామండి.
థ్యాంక్ యూ